హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం బాదుషాలు టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 2 స్పూన్ గీ, షుగర్, 1 కప్ మైదా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, వంట సోడా, ఇలాచీ, హాఫ్ లెమన్, తగినన్ని వాటర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదాని యాడ్ చేసుకుందాం. అలానే వంట సోడాని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని గీని కూడా యాడ్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ముద్దల్లాగా అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెంట్లో కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్లో పెడదాం. ఇప్పుడు స్టవ్ పై బౌల్ని పెట్టి వాటర్ని యాడ్ చేసుకుందాం. అందులో షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలాచీని కూడా యాడ్ చేద్దాం. ఒక 2 మినిట్స్ బాయిల్ అయ్యేటట్టు చూసుకుందాం. నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. అదైతే మీ ఆప్షనల్. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఈ కన్సిస్టెంట్లో ఉండేటట్టు చూసుకోండి. ఇందులో కొంచెం లెమన్ని కూడా యాడ్ చేసుకుందాం. లెమన్ని యాడ్ చేయడం వల్ల షుగర్ సిరప్ గట్టిగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు 10 మినిట్స్ అయింది. మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా ప్రెస్ చేస్తూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫింగర్తో హోల్డ్ చేసుకుందాం. ఇలా చేసుకోండి. ఇలా అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బాదుషాల్ని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలి. అలా అయితే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా 2 సైడ్స్ మంచిగా కాలేటట్టు చూసుకోవాలి. ఎప్పుడు స్వీట్ షాప్లో కొనుక్కోకుండా ఇలా ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి పర్ఫెక్ట్గా కాలాయి. ఇప్పుడు మనం పక్కకు తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్లో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ప్లేట్ని క్లోజ్ చేసి ఉంచుదాం. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత వెనక సైడ్ 2 సైడ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళొక 10 మినిట్స్ క్లోజ్ చేసి ఉంచుదాం. ఇవి మంచిగా అయ్యాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, మన ఎంతో టేస్టీ అయిన బాదుషా రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.